స్మృతి మందన, పలాష్ ముషల్ వీళ్ళిద్దరి మ్యారేజ్ ఇప్పుడు క్యాన్సిల్ అయిందని చెప్పేసి తన ఒక సోషల్ మీడియా మాధ్యమంలో స్మృతి మందన ప్రకటించింది. సో మొత్తం మీద పెళ్లి రద్దయినట్టు ఇన్స్టాలో ఒక స్టోరీని పెట్టింది. నేను ఈ మ్యాటర్ని ఇంతటితో వదిలేస్తున్నారు, మీరందరూ కూడా ఇంతటితో వదిలేయండి. మనందరికీ ఒక బిగ్గర్ గోల్, బిగ్గర్ డ్రైవింగ్ ఫోర్స్ ఉంటుంది కదా, లైఫ్లో ఇంకేదో చేద్దాం అనుకుంటాం కదా, దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇప్పటికైతే ఇండియా తరఫున ట్రోఫీలు గెలవడమే నా లక్ష్యం అని చెప్పేసి స్మృతి మందన చెప్పుకొచ్చింది. పెళ్ళి రద్దుపై ఎటువంటి కారణాలను కూడా నేను చెప్పదలుచుకోలేదు. ఈ రెండు ఫ్యామిలీస్కి కూడా కొంచెం గ్యాప్, టైము ఇవ్వాలి కదా మీరందరూ. కొంతకాలంగా వివాదంలో స్మృతి మందనకు సంబంధించిన వివాహం గురించి అయితే చర్చ జరుగుతుంది. మనం చూడొచ్చు, ఆ విజువల్లో చూడొచ్చు, ఒక స్టేడియంలో తనకి తన బాయ్ ఫ్రెండ్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకోవాలి మేబీ, పలాష్ ముషల్ తను ప్రపోజ్ చేయడానికి ఒక స్టేడియంకి పిలిచి అక్కడికి తీసుకెళ్ళి, తను క్రికెట్ ప్లేయర్ కాబట్టి తనని ఆ స్టైల్లోనే ప్రపోజ్ చేయడం జరిగింది. ప్రపోజ్ చేశాడు. 2024లో ప్రపోజ్ చేసిన తర్వాత 2025లో వీళ్ళు మ్యారేజ్ చేసుకుందామని డిసైడ్ చేశారు. సో స్మృతి మందన దీనిపై రెస్పాండ్ అయింది. దాని తర్వాత పలాష్ ముషల్ కూడా రెస్పాండ్ అయ్యి తన ఇన్స్టాలో ఒక స్టోరీని పెట్టాడు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఐ హ్యావ్ డిసైడెడ్ టు మూవ్ ఆన్ ఇన్ మై లైఫ్ అండ్ స్టెప్ బ్యాక్ ఫ్రమ్ మై పర్సనల్ రిలేషన్షిప్. సో లైఫ్లో ఇంకా మూవ్ ఆన్ అయిదాం అనుకుంటున్నాను, నా పర్సనల్ రిలేషన్షిప్ని ఎండ్ చేద్దాం, స్టెప్ బ్యాక్ అంటే అక్కడ నుంచి పక్కకు జరిగిపోదాం అనుకుంటున్నా అని చెప్పాడు. ఇట్స్ బిన్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు సీ పీపుల్ రియాక్ట్ సో ఈజీలీ ఆన్ బేస్లెస్ రూమర్స్ అబౌట్ సంథింగ్ విచ్ హ్యాస్ బిన్ మోస్ట్ సేక్రెడ్ టు మీ. వాళ్ళిద్దరి రిలేషన్షిప్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు అర్థమవుతుంది. సేక్రెడ్ టు మీ అంటే ఆ రిలేషన్షిప్ చాలా సేక్రెడ్, పవిత్రమైనది నాకు ఆ రిలేషన్షిప్. దాని గురించి అసలు ఏం ప్రూఫ్స్ లేకుండా ఎలా మాట్లాడుతున్నారు జనాలు, అసలు దానికి నేను రియాక్ట్ ఎలా అవ్వాలో నాకు అర్థం కావట్లేదని చెప్పుకొచ్చు సార్.